సీఎం అయినప్పటి నుంచి కేటీఆర్ని అరెస్ట్ చేస్తా అంటుండు కదా. కేటీఆర్ని అరెస్ట్ చేసుడు అవుతుందా రేవంత్ రెడ్డి తోటి? ఆయనతో కాదు కాదు ఒకవేళ కేటీఆర్ని కేసీఆర్ వీళ్ళు అరెస్ట్ చేసి లోపల పెట్టినా కూడా తెలంగాణ మొత్తము అల్ల కల్లోలం అయిపోతుంది. అరెస్ట్ చేసి మనం చూడమని నీ దుమ్ము దులుపుతారు. నువ్వు అసలు సీఎం సీట్కి ఎమ్మెల్యేకే ఎక్కువ నువ్వు. కాకా నమస్తేనే. నమస్తే. అయితే రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా కేటీఆర్ని అరెస్ట్ చేస్తా అని అంటున్నాడు. మరి అవుతుంది అంటావు అరెస్ట్ చేసుడు? ఆయనతో శాతం పని కానీ అది ఎందుకు శాతం కాదంట? కాదని ఎట్లా అంటావు ఏ రకంగా? ఓ రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలంటే అప్పుడే అరెస్ట్ చేస్తుండే కేటీఆర్. ఆయనతో ఉట్టి మాటలు అవి చేసి చూపిమని చెప్పండి అంతే. అయితే కాదంట కాదు అది కాన్సమ్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ లా వీటిలో ఉన్నాడని అంటున్నారు కదా. మన లంగచర్ల అవి ఇట్లా అంటున్నారా మీరు? దీంట్లో కూడా అన్నారు. నేను చెప్తున్నా, నేను ఒకటి చెప్తున్నా, లంగచర్ల రైతుల విషయంలో వీటిలలో కాని విషయం అది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేటీఆర్ అరెస్ట్ చేస్తా అని అంటున్నాడు. కేటీఆర్ అరెస్ట్ చేసుడు అవుతుందా రేవంత్ రెడ్డి తోటి? కాదు. ఎందుకు కాదంటావు? కాదు సార్, అది కానమాట. అది ఎందుకు అరెస్ట్ చేస్తారు? పబ్లిక్ సేవ వాళ్ళు కూడా మంచిగా చేశారు కదా. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లా స్కామ్ జరిగింది, లగచర్ల కేసులో కూడా టార్గెట్ చేసిర్రు అన్నట్టు అనిపిస్తున్నది. ఇంకా టార్గెట్లు అంటే కేటీఆర్ తప్పు చేసిండు అనుకుంటున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి కావాలని టార్గెట్ చేస్తున్నా అనుకుంటున్నారా? తప్పేం, గరీబులు ఇల్లు కూలడితే ఆయన అడ్డం పడుతున్నాడు. ఇట్లా చేయకు ఇవన్నీ చేస్తూ మంచి పని అది కదా. గరీబులకు ఆయన కూడా సాయం చేయమంటుండు కదా. ఇవన్నీ ఎందుకు గులగొట్టాలి, ఇవన్నీ చేయవద్దు కదా. ఇప్పుడు ఏం అడ్రస్ చేయకుండా నువ్వు గులగొట్టి జల్దీ వెళ్ళిపోయి పెట్టుకుంటూ బొడ్లో పెట్టుకుంటారు. అది లెక్క కదా. అది కాదు, తప్పు. రేవంత్ రెడ్డి కరెక్టా, కేటీఆర్ కరెక్టా? ఇప్పటికైతే కేటీఆర్ కరెక్ట్. ఈ రేవంత్ రెడ్డి కన్నా కేటీఆర్ కరెక్ట్ ఇప్పుడు చేసే పనులకు. అయితే కావాలని ఇరికిస్తున్నా అంటారా మరి రేవంత్ రెడ్డి కేటీఆర్ను? ఇక కావాలని ఇక రాజకీయం సార్, ఎవడేమో ఇరికాడు ఇలా అనుకుంటారు. పబ్లిక్ అవలగాలు చేస్తారు. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కేటీఆర్ను అరెస్ట్ చేస్తా అని అంటున్నాడు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో కావచ్చు, మన లగచర్ల కేసులో కూడా కేటీఆర్ని ఇన్వాల్వ్ చేసిర్రు. ఫార్ములా రేసింగ్ కేసులో కేటీఆర్ ఒప్పుకున్నాను, నేను అనఫిషియల్గా డబ్బులు ఇచ్చానని. ఏం చేయలేకపోయాడు, ఇంక చేసేది ఏముంది? చేస్తామని అంటున్నాడు గట్టిగా. మరి అవుతుంది అంటావా రేవంత్ రెడ్డి? రోజులు ఎందుకు ఉంటుంది? ఆయన ఒప్పుకున్నాక వెంటనే అరెస్ట్ చేయొచ్చు కదా. నేను కేటీఆర్ అన్నాడు, ఏదన్నా ఉంటే నేనే బాధ్యుడిని ఆ తప్పులకి అన్నిటికీ ఆయనే చెప్పుకున్నాడు. మరి వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? కాబట్టి వాళ్ళందరూ ఏదో అవన్నీ పైకి నడితే లోపల చేసేవన్నీ చేస్తున్నారు. అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు తిట్టుకున్నాడు తప్ప ఏముండే కదా. కేసీఆర్ అందరిని తిట్టి అధికారంలోకి వచ్చాడు, కేసీఆర్ని తిట్టి ఈయన వచ్చాడు, రేపు ఈయన తిట్టి కూడా సామాన్య మానవులు కొరికే చాలా తక్కువ అండి. కేటీఆర్ అరెస్ట్ చేసుడు అవుతుందా రేవంత్ రెడ్డి తోటి? అరెస్ట్ చేసి మనం చూడమని నీ దుమ్ము దులుపుతారు. నువ్వు అసలు సీఎం సీట్కి ఎమ్మెల్యేకే ఎక్కువ నువ్వు. నీకు అసలు ముందు ఆలోచన ఏం లేదు. ఎడ్యుకేషన్ ముందే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో దాంట్లో ఎందుకు దుమ్ము దులుపుతారు అరెస్ట్ చేస్తే? అసలు ఆయనకు పాలన పరిపాలించడం ఏం తెలుస్తలేదు. నా కచ్చ అది అతన్ని ఏదో కాదు. రేవంత్ మన కేటీఆర్ తప్పు చేసినట్టు ఇట్లా రుజువు అయితే జైలుకు పంపుడు కరెక్ట్ కాదంటారా? తప్పు చేయలేదు ఆయన. తప్పు ఏమి, నువ్వు లోటు కేసులో నువ్వు కూడా తప్పు చేసినావు. ఈరోజు నువ్వు సీఎంగా నువ్వు అవసరమే లేదు తెలంగాణకి. లోటు కేసు 50 లక్షలతో నువ్వు పట్టుబడ్డావు. నువ్వు అవసరమే లేదు. నువ్వు కేటీఆర్ అరెస్ట్ చేస్తా అంటుండు కదా, అవుతుందా మరి నేతో అరెస్ట్ చేసుడు? కాదు. ఎందుకు కాదంటావు? అరెస్ట్ అవ్వడం తప్పలేదు కదా. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లా స్కామ్ జరిగిందని చెప్పేసి అరెస్ట్ చేస్తాను నడుస్తూనే ఉంటాయి అవి. లగచర్లలో కూడా ఆ ఘటనలో కూడా ఈయన టార్గెట్ చేసిర్రు. పోయిన తప్పుగా బస్సులు పెట్టి మా ఆటోలలో రోడ్ల మీద వేసింది. ఇప్పుడు అదొక పెద్ద మొత్తం పెద్ద అంటే పెద్ద చేసింది. అది మొత్తానికి ఇప్పుడు అరెస్ట్ చేసుడు అవుతుంది అంటావా కాదంటావా? కాదు. మరి కేటీఆర్ తప్పు చేసిండు అనుకుంటారా, లేకపోతే కావాలని రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నా అనుకుంటారా? కేటీఆర్ కరెక్టే మాట్లాడు, కావాలని రేవంత్ రెడ్డి మీద అట్లా చేస్తున్నాడు, టార్గెట్ చేస్తున్నాడు. సీఎం అయినప్పటి నుంచి కేటీఆర్ అరెస్ట్ చేస్తా అంటుండు కదా. కేటీఆర్ అరెస్ట్ చేసుడు అవుతుందా రేవంత్ రెడ్డి తోటి? ఆయనతో కాదు. అయితే ఫార్ములా ఈ కార్ రేసింగ్ లా స్కామ్ చేసిండని మన లగచర్ల ఘటనలో కూడా కేటీఆర్ ను టార్గెట్ చేసిర్రు. అవుతుందా కాదా మొత్తానికి? ఆయనతో కాదు. ఎందుకంటే కొత్త రాయం ఎక్కిండు కానీ చేద్దామని ముందరికి వచ్చి బస్ అని పిరిపెట్టి ఏదో గెలిచిండు. ఆయన అదృష్టం ముందు గెలిచిండు, జరిగింది. కానీ ఆయనతో కాదు అన్న. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లా అదొకటి, ప్లస్ లగచర్ల కేసులో కూడా టార్గెట్ చేసినట్టు అనిపిస్తున్నది అన్న. సో మొత్తానికి రేవంత్ రెడ్డితో అవుతుందా కేటీఆర్ అరెస్ట్ చేసుడు? ఇక అది పెద్ద పని ఉన్నది అన్న, ప్రభుత్వం పని. ఇప్పుడు వాళ్ళు కూడా కూర్చొని మాట్లాడుకొని కాని పని అది. ఒకవేళ కేటీఆర్ని కేసీఆర్ వీళ్ళు అరెస్ట్ చేసి లోపల పెట్టినా కూడా తెలంగాణ మొత్తము అల్ల కల్లోలం అయిపోతుంది. ఎందుకట్లా?
ఇప్పుడు పరిపాలించారు 10 ఏళ్ళ నుంచి, వాళ్ళ నుంచి ఎట్లా ఉన్నారు జనాలు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది చూస్తారు కదా అన్న. అయితే కేటీఆర్ తప్పు చేసిండు అనుకుంటుర్రా లేకపోతే కావాలని రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తుండా? ఇక తప్పు చేసిండో చేయలే అనేది ఎవరు చూడరు కదా అన్న. వాస్తవంకు 10 మంది ఎట్లా మాట్లాడుకుంటే అలా ఒకవేళ నిజంగా ఫార్ములా ఈ కార్ రేసింగ్లో స్కామ్ ఇట్లా జరిగినట్లయితే అన్న. అరెస్ట్ చేసుడు కరెక్ట్ అంటారా కేటీఆర్ను? దాని ప్రకారం ఇక చేయాల్సిన ప్రాసెస్ పెద్దవాళ్ళు చేస్తున్నప్పుడు తప్పు ఒప్పు మనం చేయొద్దు కదా, అనొద్దు కదా అన్న. మనకు తెలిసినంత తర్వాత మాట్లాడతాము. దీన్ని ఏమనుకుంటారు? టార్గెట్ అనుకుంటారా లేకపోతే నిజం అనుకుంటారా? కేటీఆర్ తప్పు చేస్తాడు అనుకుంటారా? మీరేమనుకుంటారు? ఇప్పుడు ప్రభుత్వం కోసం కొట్లాడి ప్రజల కోసం చేసిన వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళ నుంచి నడిపోయారు. అది ప్రాసెస్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారన్న. అయితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే అదాని ప్రధాని ఇద్దరు ఒకటే అని అంటున్నాడు. అవును, ప్రధానమంత్రి మోదీ మొత్తం దోషి పెడుతున్నాడు అదానికి అని చెప్పేసి అంటున్నాడు. అందులో ఎంతవరకు నిజం ఉన్నది అసలు? అదే అని వచ్చి రేవంత్ రెడ్డి గిట ఏమన్నా ఇచ్చిండు ఉన్నది కదా అన్న అంటున్నారు కదా. అంటే వీళ్ళ ఇద్దరు దోస్తులు అంటున్నారు కదా, మరి అది కూడా డిక్లేర్ కావాల్సి ఉంది అంటే ఇప్పుడు. రాజ్భవన్లో ముట్టడికి కాంగ్రెస్ నిన్న రోడ్ ఎక్కిండు కదా రేవంత్ రెడ్డి. అవును, మరి ఒక సీఎం అయ్యండి రోడ్ ఎక్కుడు ఎంతవరకు కరెక్ట్ అట్లా? అది ప్రజల కోసం ఆయన రోడెక్కాలి కానీ తనకు తను రోడెక్కడం కరెక్ట్ కాదు కదన్న. అయితే మీరేమనుకుంటారు? ప్రధానమంత్రి మోదీ తప్పు చేస్తాడు అనుకుంటారా? మీరు ఎట్లా అనుకుంటారు? ఆయన వ్యక్తిత్వం గురించి మీరు ఎట్లా చూస్తున్నారు? ప్రధాన మోడీ అనేది ఇక ప్రైమ్ మినిస్టర్ పెద్దవాడు, అంత మంచిగా చేస్తారని అనిపిస్తుంది. మీరు తప్పు చేసే వ్యక్తి అనిపిస్తుందా తప్పు చేయడు అనిపిస్తుందా? తప్పు చేయడు అనిపిస్తుంది అన్న. కావాలని రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నా అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి ఆ లేనిపోని మాటలు చెప్తున్నా అనుకుంటుండొచ్చు. సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలకు పోతాడు అని బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. అయితే ఓటుకు నేటు కేసులో జైలుకు పోతాడు లేకపోతే బీజేపీలకు పోతాడు అంటారు. సో దాన్ని ఎట్లా చూస్తారు? అది ఎంతవరకు నిజం అనుకుంటారు? రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక ఖచ్చితంగా జైలుకు పోతాడు. ఓటుకు నేటు కేసులో ఆల్రెడీ ఆయనది ఇష్యూ ఉన్నది, అది ఇప్పుడు బయటకు వస్తుంది, ఆయన లోపల పోతాడు అన్న. సీఎం క్యాండిడేట్ కదా, ప్రభుత్వం నడిపేది కేసీఆర్ నడుపుతాడు. అంటే ఇంకా 4 నెలలు ఛాన్స్ ఉంది కదా. 4 నెలలు కాదు, ఒక 2-3 నెలల్లో ఈ ప్రపంచం అయిపోతుంది. ప్రపంచం అయిపోతుందా? తెలంగాణ అయిపోతుందా? దేశం అయిపోతుందా? తెలంగాణ మొత్తం ఒకటే అవుతారు. ప్రభుత్వము మొత్తము పబ్లిక్ని ఆగం చేసారు. లేనిపోని మాటలు చెప్పి ఇస్తామని హామీలు చెప్పారు, హామీలు అవుతలేదు. పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతారు. అయితే ఇప్పుడు నువ్వు అన్నావు జైలు కోతాడని. అవునా? ఇంకొకటి ఏం వినిపిస్తుంది అంటే కొత్త సీఎం వస్తాడు అన్నట్టు వినబడుతున్నది తెలంగాణకు. వస్తే కనుక ఓళ్ళు వస్తారు. కొత్త సీఎం అనేది ఏం రాదు. ఈ తెలంగాణ నడిపిందంటే కేసీఆర్ అన్న, ఆయన నుంచి అవుతుంది. అంటే కాంగ్రెస్కి ఇంకా 4 నెలలు టైం ఉంది కదా. సీనియర్ లీడర్లు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్లో. అవునన్న, వాళ్ళకి కొట్లాటలు అవుతున్నట్టు సీఎం పదవి కోసం వినిపిస్తున్నది. ఇంకా 4 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఉంటాడా లేకపోతే ఉత్తమ్ కుమార్ ఇంకా వేరే ఎవరన్నా వస్తారా? ఎవరన్నా ఈ తెలంగాణ ఈ ప్రభుత్వంని నడపాలి వీళ్ళ నుంచి కాదు అన్న, కాదు. 4 ఏళ్ళు అయితే ఉంటుంది కదా వాళ్ళకి. 4 ఏళ్ళు ఉంటుంది కానీ చేసే పని కరెక్ట్ చేసే పబ్లిక్ అనేది కూడా వాళ్ళని ఉంచుతారు. నువ్వు ఆ ప్రభుత్వంని చేయాల్సిన పని చేయకపోతే పబ్లిక్ గిట ఉంచారు కదన్న, సీట్లకే దింపేస్తారు. కొత్త ప్రభుత్వంకి కొత్త పనులు అంటే మంచిగా చేయాలన్న, వీళ్ళు పనులు చేస్తలేరు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అనేది కొత్త సీఎం వస్తాడా అని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు కానీ కొత్త సీఎం వచ్చినా పాత సీఎం వచ్చినా పబ్లిక్ కోసం సర్వీస్ చేయాలి. ఇది పబ్లిక్కి మంచిగా చూసింది అంటే కేసీఆర్ వీళ్ళు అన్న. నేను ఇప్పుడు అనుకుంటున్నా మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కేసీఆర్ కుర్చీలో కూర్చుంటాడు. ఎందుకు ఉద్యమం ఎందుకు వస్తుంది? ఇప్పుడు హామీలు ఇచ్చిండు, పబ్లిక్కి ఇవన్నీ చేస్తామని చెప్పిండు, అవన్నీ చేయకపోతే పబ్లిక్ తిరగబడతారు అన్న. తెలంగాణ తల్లి విగ్రహం మార్చిరు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తెలంగాణ తల్లి మార్చుడు అనేది కరెక్ట్ కాదన్న. ఒక దేవత విగ్రహం అనేది దేవతలాగా ఉండాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్లీ విగ్రహం పెట్టారు, ఒక మార్కెట్లో ఒక బొమ్మను తీసుకొచ్చి పెట్టినట్టు ఉంది. అది విజువల్, అది ఒక దేవతలాగా ఉన్న బొమ్మ మంచిగా ఉంటుంది. అయితే చేతులకి వెళ్ళి బతుకమ్మని తీసిరు, సంస్కృతికి అవమానం చేసినట్టు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇక దేవతని అంటారు, దయ్యంని దయ్యమే అంటారు అన్న. తెలంగాణ తల్లి దేవత విగ్రహం అనేది మనం ప్రతి చూసినాము, బుక్లో కూడా చదువుకున్నాము, చూస్తున్నాము. ఆ విగ్రహం అలానే ఉంటుంది. ఆ విగ్రహం తీసి ఇంకో విగ్రహం పెడతా అంటే కాదు కదా, తప్పు అంటారా దాన్ని? తప్పు అన్నది. ఓకే, రైట్.